తిరుమల ఘాట్ రోడ్లో ఆకతాయిలు ఓవర్ యాక్షన్ ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన 5 మంది యువకులు వాహనంలో వెళ్తూ వారు సన్ రూఫ్ నుంచి బయటికి రావడం, అదేవిధంగా ఏదైతే సైడ్ విండోస్ నుంచి బయటకు వచ్చే మొత్తం 5 మంది కేకలు వేసుకుంటూ మొదటి ఘాట్ రోడ్లో ప్రయాణం చేశారు. నిన్న సాయంత్రం 5:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా వీరి వల్ల మిగతా ప్రయాణికులు అనేక ఇబ్బంది పడ్డారు. ఏదైతే వాహనంలో వెళ్తున్నప్పుడు ఘాట్ రోడ్లో ప్రయాణం చాలా ప్రమాదకరము. సన్ రూఫ్ నుంచి బయటకు రావడానికి కూడా ఏదైతే టీటీడీ విజిలెన్స్ కానీ సెక్యూరిటీ పోలీసులు కానీ అనుమతించారు. అయితే వీరు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ 5 మంది చేసిన యువకుల ఓవర్ యాక్షన్ వల్ల మిగతా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. రోడ్డుకు అటు ఇటు క్రాస్ చేసుకుంటూ ఏదో ఒక పిక్నిక్ స్పాట్లో ఓవర్ యాక్షన్ చేసిన విధంగా ఈ విధంగా చేశారు. ఈ 5 మంది యువకులు ప్రస్తుతం ఏదైతే తిరుపతి 2 టౌన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారము. దీనికి సంబంధించి వీరిపైన కేసు నమోదు చేయాలంటూ విజిలెన్స్ అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా నిన్న ఈ జరిగిన ఘటన చాలా ప్రమాదకరమైన ఘటనని, ముఖ్యంగా ఘాట్ రోడ్లో ఓవైపు కొండ చర్యలు విరుగుపడుతున్నాయంటూ టీటీడీ ఆందోళనగా ఉన్న నేపథ్యం, టీటీడీ అధికారులు ఆందోళనగా ఉంటూ ఏదైతే ఎక్కడికక్కడ ప్రయాణికులు చాలా జాగ్రత్తగా వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న 5 మంది యువకులు చేసిన ఓవర్ యాక్షన్ ఫలితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని తోటి ప్రయాణికులు వీరు ఏదైతే ఆ వాహనంలో ఇటు సన్ రూఫ్తో పాటు అటు కిటికీలకు అటు ఇటు ఉన్న వారు చేసిన ఓవర్ యాక్షన్ ఫలితంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ కూడా వాటిని వారి వీడియోలు తీసి అటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వెంటనే ఆ వీడియోలను చూసిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే ధృవీకరించుకొని వారిని వారు ఎక్కడి వరకు చేరుకున్నారనే విషయాన్ని గ్రహించి వెంటనే వారి వివరాలు సేకరించి వారిని అదుపులోకి తీసుకొని వెంటనే 2 టౌన్ పోలీసులకు అప్పగించారు. మొత్తం మీద ఆకతాయిల చర్యలు మాత్రం ఏదైతే తోటి భక్తులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయంటూ కూడా మిగతా వారు కూడా అంటున్న పరిస్థితి. ఘాట్ రోడ్లో జరిగిన ఈ ఘటన అత్యంత ప్రమాదకరమైన ఘటనగా చెప్పవచ్చు, ఏదైతే సాహసంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ విధంగా చదువుకున్న విద్యార్థులు, చదువుకున్న యువకులు అన్నీ తెలిసిన వారే ఈ విధంగా ఘాట్ రోడ్లో మిగతా వారిని ఇబ్బంది పెడుతూ ఏ విధంగా బయటికి వెళ్లారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు గతంలో 8 నెలల క్రితం ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే తిరుమల నడకదారిలో అలిపిరి ఏదైతే 7వ మైలురాయి వద్ద నుంచి అటు లక్ష్మీ నరసింహ ఆలయం వద్ద వరకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా చెప్తారు. గతంలో ఏదైతే ఓ చిన్నారిని కూడా అక్కడ చిన్నారిని చిరుతపులి ఎత్తుకు వెళ్ళి చంపివేసిన పరిస్థితి, అప్పుడప్పుడు చిరుతపులి ఆ ప్రాంతంలో సంచరిస్తుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంకను ఆమె బాయ్ ఫ్రెండ్ కలిసి ఒక ఫ్రాంక్ వీడియో చేశారు. చిరుతపులి తమను చూసి తమను తరిమినట్లు, వీరు భయపడి పారిపోయినట్లు, తర్వాత ఇదంతా ఉత్తిదే అంటూ ఫ్రాంక్ చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో సుమారు ఏదైతే వారు ప్రియాంకకు సంబంధించిన అతని బాయ్ ఫ్రెండ్ ప్రియాంకకు సంబంధించిన సోషల్ మీడియాలో ఏకంగా 1 మిలియన్ వరకు చూశారంటే మనం ఊహించుకోవచ్చు. ఈ సందర్భంగా నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో వారిని వ్యతిరేకించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఇటు దీనిపైన ఏదైతే బిగ్ టీవీ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ విధంగా 8 నెలల క్రితం వీరు చేసిన విషయాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తీసుకురావడంతో వెంటనే స్పందించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. దీనిపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. త్వరలో వారి మీద కేసులు కూడా నమోదవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే బిగ్ టీవీలో ఈ విజువల్స్ ప్లే కావడంతో పాటు ప్లే అయిన వెంటనే వాటిని తమ సోషల్ మీడియా నుంచి వారు పూర్తిగా తొలగించినప్పటికీ వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ టీటీడీ విజిలెన్స్ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఆకతాయి చర్యలు ఏవైతే పవిత్రమైన ఆలయానికి ప్రశాంతంగా ఉండాలంటూ వచ్చే భక్తులకు ఇలాంటి వారి చర్యల వల్ల, ఆకతాయిల చర్యల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి తలెత్తింది. ఈ పరిస్థితుల్లో వెంటనే టీటీడీ పూర్తి స్థాయిలో కఠిన నిబంధనలు తీసుకుంటుంది. నిన్ననే ఈ విషయం మీద టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఒక ప్రకటన కూడా చేశారు. ముఖ్యంగా ఇలాంటి ఏదైతే ఫోటోషూట్ చేసుకునే వారిని కానీ, అదేవిధంగా ఫ్రాంక్ వీడియోలో చేసేవారిని భవిష్యత్తులో దర్శనానికి అనుమతించము, వారి మీద కఠినమైన కేసులు నమోదయ్యే విధంగా చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా ఇదే సందర్భంలో 3 రోజుల క్రితం ఏదైతే వైసీపీకి చెందిన వల్లూరి వంశీచంద్రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఓ నాయకుడు, ఆయన అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని కూడా చెప్తున్నారు. ఆయనైతే ఏకంగా 6 ఫోటోగ్రాఫర్లను తీసుకొచ్చి వారితో ఆలయం ముందు ఫోటోషూట్ చేయించుకున్నారు. ఓ సమయంలో వారిని అక్కడున్న పోలీసులు విజిలెన్స్ సిబ్బంది బయటికి పంపించినప్పటికీ ఏమాత్రము స్పందించుకోకుండా అతను అదేవిధంగా అక్కడ ఫోటోషూట్ చేసుకోవడంతో అతని మీద కూడా కేసు నమోదైంది. ఏదైతే టీటీడీ నూతన పాలక మండలి కొన్ని విషయాల్లో చాలా సీరియస్గానే వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన రాజకీయ నాయకులు మీడియా ముందు మాట్లాడకూడదు, అదేవిధంగా మీడియా ఎదుట మాట్లాడినప్పటికీ రాజకీయ ప్రసంగాలు ఏమాత్రం చేయకూడదు, ప్రత్యర్థి పార్టీలను విమర్శించడం కానీ ఇతర రాజకీయ విమర్శలు చేస్తే వారి మీద కేసులు నమోదు చేస్తామని చెప్తారు. అదేవిధంగా ఇటు ఆకతాయిల చర్యలను కూడా ఎప్పటికప్పుడు ఇటు విజిలెన్స్ సహకారంతో పాటు అటు కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా
టీటీడీ మొదటి పాలక మండలి సమావేశంలోనే రాజకీయ ప్రసంగాలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా తిరుమలలో రోజా మాజీ మంత్రి రోజా ఏమాత్రము మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం మీద ఈ విషయాన్ని మిగతా పార్టీ నాయకులంతా హర్షిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే భక్తులు కూడా పూర్తి స్థాయిలో హర్షిస్తున్న పరిస్థితి. మొత్తం మీద టీటీడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడిన టీటీడీ నూతన పాలక మండలి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అకతాయిలు మాత్రం తమ చర్యలను వీయడం లేదు. నిన్న జరిగిన ఏదైతే నిన్న 5 మంది యువకులు చేసిన ఘాట్ రోడ్లో వారు ప్రయాణం చేసిన సందర్భంగా చేసిన వికృత చర్యలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంతో పాటు వీరిపైన కేసు నమోదు అయిన 2 టౌన్లో కేసు నమోదైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.